ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు సంపత్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు అలంపూర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున సంబరాలు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడం కోసం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని చేయడంతో అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, అధికార ప్రతినిధి పేక్షావలి ఆచారి, ఉండవల్లి మండల అధ్యక్షులు గోపాల్, సీతారామరెడ్డి మరియు తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంత, దాంట్లో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, గిరిజనులు ఎంత అని ఒక గణాంకాలు తీసేసి ఆ గణాంకాలకు అనుగుణంగా రాహుల్ గాంధీ దిశానిర్దేశం మేరకు స్థానిక సంస్థల్లో మరియు రాబోయే ఉద్యోగ అవకాశాల్లో కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి నిన్న జరిగినటువంటి శాసనసభలో తీసుకున్నటువంటి బిల్లు కానీ, అంతకుముందు గవర్నర్కు పంపించినటువంటి బిల్లు కానీ, ఆర్డినెన్స్ కానీ, లేదంటే 9వ షెడ్యూల్లో చేర్చమని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం కానీ, ఇవన్నీ కూడా చారిత్రాత్మక నిర్ణయాలు. తెలంగాణ రాష్ట్రంలోని బడుగు జీవులకు, బీసీలోని అనేక కులాల వారికి వచ్చినటువంటి అపూర్వమైనటువంటి అవకాశము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. కనుక ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకొని రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, అదేవిధంగా అలంపూరు, వడ్డేపల్లి, ఐజలో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లకు కూడా 42% రిజర్వేషన్ వచ్చే ఒక మంచి అద్భుతమైన అవకాశం వచ్చింది. కనుక సద్వినియోగం చేసుకోండి. ఇట్లే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొన్నటికి మొన్న ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించి కేటగరైజేషన్ చేసి దాదాపు 35 సంవత్సరాల కలను సాకారం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో. ఈ రకంగా బడుగు వర్గాలకు ఏమైనా జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే, రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. అది ఎస్సీ, ఎస్టీ, బీసీలకే కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కానీ, మొన్న వేసినటువంటి రైతు భరోసా కానీ,